హలో హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారంపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధన్వాడ మండలం గురుముక్ల గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ గురుముక్ల గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు శ్రీనివాస్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే అతి తొందరలోనే రాబోతా ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి విషయాల గురించి, అదే విధంగా అంటే ఆ టైంలో ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరిగినాయి మన గ్రామంలో పటాయించి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యాయి మన గ్రామంలో? మా గ్రామంలో ఉంటే దాదాపు మా ఎస్ఆర్ రెడ్డి గారు 6 కోట్ల వరకు చేసిండ్రు. ఎందుకంటే ఒక సబ్‌స్టేషన్ ఇంతకుముందు మాకు సబ్‌స్టేషన్ లేకుండే. సబ్‌స్టేషన్ శాంక్షన్ చేసిండు. ఒక దేవాలయానికి దాదాపు ₹1,00,00,000 వరకు శాంక్షన్ చేసిండు. ఒకటి ఏంది హెల్త్ సెంటర్ గాని, ఒకటి మన ఊరు మన బడుకు వరకు 25,00,000 గాని, మాకు మంత్రంపల్లి, గున్ముక్ల వరకు అసలు రోడ్ అనేది లేకుండే. అటువంటిది బీటీ రోడ్ చేసిండు. అట్లా చాలా సీసీ రోడ్లు గాని చాలా అభివృద్ధి చేసిండు మాకు సార్. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో చాలా చేంజ్ అయింది. ఎందుకంటే అప్పుడు మేము కూడా వ్యవసాయం చేసినాం కాబట్టి సగం పొద్దుల కరెంట్, రాత్రి 12 గంటలకు కరెంట్ వచ్చి ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతుండే. అదప్పుడు దాదాపు 24 గంటల వరకు కేసీఆర్ ప్రభుత్వంలో నడుస్తుంది. ఎందుకంటే రైతుకు మాత్రం ఎలాంటి నష్టం లేకుండా జరిగింది. ఒకటి యూరియా సంచులు కానీ ఒక ఆటోలకు అమౌంట్ ఇచ్చినామంటే చాలు ఇంటికి వచ్చి వాళ్ళు దింపిపోయేటప్పుడు. ఇప్పుడు పరిస్థితి అంటే ఘోరంగా అయింది రైతు పరిస్థితి. అన్న ఇంకొక విషయం ఏందనంటే ఇప్పుడు యాక్చువల్ గా 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత అంది. ఈ రోజు ఎందుకు 21 నెలల వ్యతిరేకత? అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారా వ్యతిరేకత, లేదంటే వాళ్ళంతకు వాళ్ళు ఏర్పరచుకుంటున్నారా? ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ ముందర అరకుంటంలో వైకుంఠం చూపించింది. ఎందుకంటే ఎన్నో 400 హామీలు ఇచ్చింది. అందులో ఏ ఒకటి ఫ్రీ బస్ తప్పితే ఏ ఒక హామీ జనాలకు పనికొచ్చే పథకం ఏది లేదు. అసలు ఏది సక్రమంగా రైతు రుణమాఫీ పూర్తి చేసినామన్నది అసలు జరిగిందే లేదు. 40% కూడా జరిగిందే లేదు. దాదాపు నాకే కూడా రైతు రుణమాఫీ జరగలేదు. అట్లా ఎన్నో 400 హామీ ఇచ్చిన ప్రజలు చేస్తారేమని ఓటేసింది అంతే తప్ప బీఆర్ఎస్ మీద వ్యతిరేకం అనేది జనాల్లో ఇప్పుడు లేదు. ధన్వాడ మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎప్పుడు ఆఫీస్ కానీ లేదు. సార్ ఉన్నప్పుడే మాత్రమే ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఒక సార్ పరిధిలో అయింది. ఒక బస్ స్టాండ్ కూడా ఇప్పుడు బస్ స్టాండ్ కూడా దాదాపు 40% బస్ స్టాండ్ అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ మూసి పెట్టిండ్రు. అన్న ఇంకొక విషయం అన్న, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ రోజు మన గ్రామంలో గుడుముక్ల గ్రామంలో ఈ రోజు శ్రీనివాసులు గారి పేరైతే ఇక్కడ ఉన్నట్టు ప్రజలు చెప్తా ఉన్నారు. లోకల్ బడిలో అన్నగారికి కంపల్సరీగా బడిలో ఉంటుండని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు గవర్నమెంట్ మీద వ్యతిరేకున్నాము, బీఆర్ఎస్ మీద. ఎందుకంటే బీఆర్ఎస్ ఎస్ఆర్ రెడ్డి పాలనలో మేము మంచి జనాలకు దగ్గర ఉన్నాం, మంచి సేవలు చేసినాం కాబట్టి కంపల్సరీ మాకు ఆశీర్వదిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అన్న యాక్చువల్ గా అధికారం ఉన్నటువంటి పార్టీలనే చాలా పోటీతత్వం ఉంటది. మరి అలాంటిది ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారమే లేదు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎందుకు కంపల్సరీగా ఈరోజు గెలుస్తా అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? ఎందుకంటే మేము దాదాపు ఎస్ఆర్ రెడ్డి పీరియడ్లో 10 సంవత్సరాలు జనాల కోసమే తండాను, జనాల కోసం సేవ చేసాం. ఎందుకంటే మాకు రాజకీయాలు అంటే ఎలాంటి లేకుండా మా గ్రామాన్ని డెవలప్ చేసింది కాబట్టి మా నమ్మకం ఉంది మాకు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు విజయానికి తొలిమెట్టు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు గారు అయితే మనకు ఒక విషయం అయితే కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం అయితే తన మనసులో భావాలైతే చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ రెడ్డి నేతృత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా గురుముకుల గ్రామ ప్రజలకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎందుకంటే కంపల్సరిగా నా పేరు ప్రస్తావన తెర మీదకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం, బరిలో ఉంటా అని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నాడు.